Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. NEET UG 2025కు సంబంధించిన ఎగ్జామ్ యొక్క ప్రైమరీ కీ అయితే రిలీజ్ అయిందండి. సో అందరూ డౌన్లోడ్ చేసుకుని చూసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే OMR కూడా మీరు రాసిన ఎగ్జామ్కి సంబంధించిన మీ బుక్లెట్కి సంబంధించిన OMR షీట్ ఏదైతే ఉంటుందో అది NAT నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది మీకు ఇప్పటికే మెయిల్ ద్వారా పంపించి ఉంటారు. సో దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిదీ డౌన్లోడ్ అండ్ స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. మొత్తం దేశవ్యాప్తంగా ఒక 20 నుంచి 22 లక్షల మంది వరకు ఎగ్జామ్ రాశారు. సో 180 క్వశ్చన్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, అటెంప్ట్ చేసిన వాళ్ళకి 720 మార్క్స్ కోసం మనం ఎగ్జామ్ రాసాం. సో తప్పు రాసిన ప్రతి దానికి -1 మార్క్, అటెంప్ట్ చేయకపోతే 0. మనం కరెక్ట్గా రాసిన క్వశ్చన్కి 4 మార్కులు అయితే మనకు వస్తాయి. సో OMR అండ్ రెస్పాన్స్ షీట్ పక్కన పెట్టుకొని ఫస్ట్ కంపేర్ చేసుకోండి. నేను పెట్టిన OMR, నేను ఏదైతే బబుల్ చేశానో ఆ ఆప్షనే రెస్పాన్స్ షీట్లో కనిపిస్తుందా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి మీరు OMR షీట్లో ఆప్షన్ ఏ బబుల్ చేసి ఉండొచ్చు, కానీ రెస్పాన్స్ షీట్లో ఆప్షన్ ఏ కనిపిస్తే వెల్ అండ్ గుడ్. ఆప్షన్ బి కనుక కనిపిస్తే దాన్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ప్రతి ఛాలెంజ్కి 200 రూపాయలు అయితే మనం కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ 10th చూద్దాం. క్వశ్చన్ 10thలో మీరు బబుల్ చేసిన ఆన్సర్ వచ్చేసి 1. ఇక్కడ మాత్రం రెస్పాన్స్ షీట్లో కనిపించే ఆన్సర్ వచ్చేసి 3 అయితే మనం ఏ మిస్టేక్నైనా మనం ఛాలెంజ్ చేయొచ్చు, కానీ ప్రతి ఛాలెంజ్కి మనం 200 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదొక విధానం. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనకి ఆప్షన్స్లో NTA వాళ్ళే తప్పులు ఇస్తుంటారు. ఇది చాలా ఎగ్జామ్స్లో జరిగే తప్పే. మనకి ఆప్షన్స్లో వాళ్ళు తప్పు ఆన్సర్ ఇవ్వడం కానీ, ఇప్పుడు కరెక్ట్ అనేది ఏ ఆప్షన్ అనుకోండి, కానీ వీళ్ళు బి ఆప్షన్ని ఇస్తూ ఉంటారు కరెక్ట్గా. సో దాన్ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ తెలిసి NTA వాళ్ళు రాంగ్ ఆన్సర్ కనుక ఆన్సర్ షీట్లో ఇస్తే, సో దాన్ని కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. సో మీరు క్వశ్చన్ చేయకపోయినా ఈ 20 లక్షల్లో ఎవరు క్వశ్చన్ చేసినా కానీ మనకి ఆ మార్క్ అయితే యాడ్ అవుతుంది. సో మనమే క్వశ్చన్ చేయాలా? 22 లక్షల మందిలో ఎవరు క్వశ్చన్ చేసినా సరిపోతుందండి. ఎవరైనా ఛాలెంజ్ చేస్తే సరిపోతుంది. ఆ క్వశ్చన్కి సంబంధించిన మార్క్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. కానీ రెస్పాన్స్ షీట్లో OMR షీట్లో డిఫరెన్సెస్ ఉంటే మాత్రం ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళే ఛాలెంజ్ చేసుకోవాలి. సో మనకి జూన్ 3న పోర్టల్ ఓపెన్ అయింది, జూన్ 5న క్లోజ్ అయిపోద్ది. కాబట్టి ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ మీరు ఏమైనా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేస్తే మీరు ఖచ్చితంగా ఛాలెంజ్ చేయండి. ప్రతి ఛాలెంజ్కి మనం 200 రూపాయలు అయితే పే చేయాలి. సో మనకి ఒరిజినల్ రిజల్ట్స్ అయితే జూన్ 14న వస్తాయంటున్నారు. దాంట్లో మరి చెప్పలేము, ఆ డేట్ అయితే మళ్ళీ మారచ్చు. సో ఈ 2 డేస్ టైం ఇచ్చారు కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఛాలెంజ్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు యాడ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఛాలెంజ్ చేయండి. 200 పోతే పోయింది. ఎందుకంటే ఒక్క మార్క్లో కూడా చాలా వ్యత్యాసం వస్తుంది ర్యాంక్స్లో వాటిలో. సో ఖచ్చితంగా ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే ఛాలెంజ్ చేసే ప్రయత్నమే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.